ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో చిలికి చిలికి గాలివాన అంటే భార్యాభర్తల మధ్య అనవసర విషయాలతో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలు అవుతున్నప్పుడు ఈ తాంత్రిక పరిహారాన్ని చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నాతో మాట్లాడాలనుకునేవారు, జాతక పరిశీలన చేయించుకోవాలి, సమస్యల గురించి పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకున్న సమస్యలకి, మీ జాతకం ఉన్న సమస్యలకి పరిహారాలు తెలుసుకోండి. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది, గ్రూప్ లింక్ ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ కావచ్చు. అలాగే ఫేస్బుక్ దాంట్లో కూడా జాయిన్ కావచ్చు. ఈరోజు ఇది ఇప్పుడు కామన్గా చాలా కుటుంబాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎడబాటు, చిన్న చిన్న విషయాలకే గొడవలు అవ్వటం, భార్యాభర్తల మధ్య చిలికి చిలికి గాలివానగా మారటం, మూడో వ్యక్తుల వల్ల ఇబ్బందులు రావడం సహజంగా చూస్తున్నాం. అలాంటప్పుడు శత్రువులుగా మారిన భార్యాభర్తలిద్దరూ కూడా మిత్రులుగా మారడానికి అతి సులువైన తేలికైన పరిహారం. మీకు మార్కెట్లో పూజా వస్తువులు అమ్మే షాపులో 7 ముఖాల రుద్రాక్ష దొరుకుతుంది, సప్తముఖి అంటారు. ఈ 7 ముఖాల రుద్రాక్షని సేకరించండి. మీరు ప్రతిరోజు కూడా అమ్మవారిని, శివుడిని అంటే శివ ఫ్యామిలీ ఉన్న ఫోటోని మీ పూజా మందిరంలో పెట్టుకొని ఆరాధించండి. అలాగే ఈ రుద్రాక్షని తీసుకువచ్చి సారి మీద అంటే గంధపు సాన అంటాం, దాని మీద అరగతీసి ఈ గంధం వచ్చిన రుద్రాక్ష గంధాన్ని ప్రతినిత్యము దాంట్లో బొట్టు పెట్టుకోవాలి. ఈ అరగతీసేటప్పుడు గుర్తుంచుకోండి, గంగాజలాన్ని కలిపి అరగతీయాలి. మామూలు నీళ్ళు కాదు, పూజా వస్తువులు అమ్మే షాపుల్లో గంగాజలం దొరుకుతుంది. ఆ గంగాజలాన్ని తెచ్చుకొని అరగదీయండి. అలాగే ముఖ్యంగా స్నానం చేసి శుచిగా శుభ్రంగా మాత్రమే ఈ గంధాన్ని తీయాలి. అంటే మామూలుగా ముఖం కడుక్కుంటారు గురువుగారు, చేస్తారు గురువుగారు అంటే కుదరదు, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇది ఎప్పుడు చేయాలయ్యా? స్నానం అయిపోయిన తర్వాత సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా 108 రోజుల పాటు ఆడవారైన మగవారు ధరించాలి. ఆడవారు నెలసరి సమయంలో మాత్రమే పక్కన పెట్టండి, మిగతా సమయంలో కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు పెరుగుతాయి, ఒకరి పట్ల ఒకరి గౌరవం పెరుగుతుంది. దీనితో పాటు ఇంట్లో సిరి సంపదలు కూడా వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా అందరితో గౌరవింపబడతారు, అన్యోన్యత పెరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఇది చేస్తున్నప్పుడు మనసులో కంటిన్యూగా ఓం అర్ధనారీశ్వరాయ నమః, ఓం అర్ధనారీశ్వరాయ నమః అనే నామాన్ని, మంత్రాన్ని మీరు అనుకుంటూ ఉంటే చాలు. ఖచ్చితంగా భార్యాభర్తలు అన్యోన్యంగా, ప్రేమగా, గౌరవ మర్యాదలతో, సిరి సంపదలతో ఖచ్చితంగా ఉంటారు. ఇది అతి పురాతనమైన తంత్రంలో ఉన్న ఉపాయం. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.